హలో హాయ్ అండి, నేను కమలాని. ఈరోజు పనసతొనలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 కేజీన్నర మైదా పిండి తీసుకొని అందులో తగినంత ఎన్నపూస వేసి చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం పిండిలో కలిసే వరకు కూడా కలుపుకోవాలి. తర్వాత కాగబెట్టి చల్లారిన పాలని పోసుకుంటూ పిండిలో కలుపుకోవాలి. ఈ పాలు కాగబెట్టిన పాలండి, చల్లారిన పాలు పోసుకొని బాగా పోసుకొని ఇదిగో ఈ విధంగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. చాలా మెత్తగా స్మూత్గా అయ్యే వరకు కలపాలి. ఇదిగో చూశారు కదా ఎంత మెత్తగా ఉందో. ఈ విధంగా ముద్దలాగా చేసుకున్నాక మనకి పనసతొనలు ఏ సైజులో కావాలో అంత సైజుకి సరిపడా ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా మెత్తగా ఉందో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అన్నీ ఉండలు చేసి పెట్టుకొని వీటిని పూరీలాగా మనం ఒత్తుకోవాలి. చూడండి ఈ విధంగా చపాతీ కర్రతోటి చపాతీ పీట మీద దేని మీద అయినా కానీ మనం ఈ విధంగా ఒత్తుకొని ఒక చాకు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడవుగా ఉన్న వైపు నుంచి దాన్ని ఇలా తిప్పుకుంటూ మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా ఈ విధంగా కట్ చేసి పొడుగ్గా చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా మనకి పిండి కొంచెం కొంచెం చేసుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాల్చుకుంటూ ఉంటే తొందరగా అయిపోతాయి. లేదు ఒకళ్ళైనా కానీ కాల్చుకుంటూ చేసుకోవచ్చు. నూనె కాగినాక బాండీ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని ఆ నూనె కాగినాక తీసుకొని ఎన్ని పడతాయో ఆ నూనెకి సరిపడా వేసుకోవాలి. ఇగో చూడండి ఈ విధంగా వేసుకున్నాక వీటిని ఏగే వరకు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కాలే వరకు వేయించుకొని ఇగో కాలినవి చూశారు కదా, వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా కాల్చి పక్కన పెట్టుకున్నాక తర్వాత దీనికి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చూద్దాము. ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూద్దాము. కేజీన్నర పిండికి 1 కేజీ పంచదార పోసుకొని 1 టీ గ్లాస్ అని వాటర్ పోసుకొని పంచదార కరిగే వరకు కూడా కరిగించుకోవాలి. ఇగో చూడండి ఈ విధంగా తీగలాగా వచ్చినాక అందులోనే కొన్ని మనము కాల్చి పక్కన పెట్టుకున్న తొనల్ని వేసి ఈ విధంగా పాకంలో కొద్దిసేపు 1 నిమిషం పాకంలో ఉంచి తీసి పక్కన పెట్టుకుంటూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ విధంగా నురగలాగా వేసినాక నురగలాగా వస్తాయి. ఇంత 1 నిమిషం ఉంచేసి వాటిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ పాకంలో మరికొన్ని వేసుకొని అన్నీ ఇలాగే చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ 1 నిమిషం అయిపోయినాక ఇలా తీసి పక్కన పెట్టుకుంటూ అన్నీ కూడా పాకంలో వేసి ఇదే విధంగా చేసుకోవాలి. పాకం ఒకవేళ గట్టిపడింది అనుకోండి, అందులో కొంచెం నీళ్లు పోసుకుంటే మళ్ళీ పాకం మామూలుగా అవుతుంది. అప్పుడు మళ్ళీ వేసి ఇదే విధంగా చేసుకొని అన్నీ కూడా పాకం అయిపోయే వరకు కూడా అన్నీ పాకంలో మునిగి తీసే వరకు కూడా అన్నీ అదే విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి చిన్నవి చేసాము మేము. అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా పాకంలోంచి తీసి పక్కన పెట్టుకున్నాక ఆరిపోయినాక అవి పాకము అంటుకోదు, చేతికి అంటుకోకుండా దానికి అంటుకొని బాగుంటాయి. ఇదేనండి పనసతొనలు తయారు చేసుకోవటం. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి.
షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒకసారి మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి.